అవికా గోర్ ఒక అద్భుతమైన నటి మాత్రమే కాదు, భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాన్ని సృష్టించిన బాలనటి. చిన్నారి పెళ్లికూతురుగా మనందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. అవికా గోర్ జూన్ 30, 1997న గుజరాత్లోని ఇటాలియన్ కల్చర్ ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సమీర్ గోర్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్, తల్లి చేతనా గోర్ గృహిణి. ముంబైలోని షాయరన్ ఇంగ్లీష్ హై స్కూల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. చిన్నప్పటి నుంచే ఆమెకు నటన, డాన్స్ పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. 2008లో బాలికా వధు సీరియల్లో ఆనంది పాత్రకు ఆమె ఎంపికైనప్పుడు ఆమె వయసు కేవలం 11 ఏళ్లు. సామాజిక మార్పు, బాల్య వివాహాల వంటి దురాచారాలపై పోరాడే ఆనంది పాత్రలో ఆమె నటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. గుర్తింపు: ఈ ఒక్క సీరియల్తో ఆమె ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు. ఆనంది పాత్ర తర్వాత ఆమె ససురల్ సిమర్కా అనే సీరియల్లో రోలీ పాత్రను పోషించారు. ఇందులో ఆమె తన వయస్సు కంటే పెద్దదైన వివాహిత పాత్రలో నటించి తన పరిణితిని చాటుకున్నారు. 2013లో రాజ్ తరుణ్ సరసన ఉయ్యాల జంపాల చిత్రంతో అవికా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేసింది. ఆమె సహజ సిద్ధమైన నటనకు గాను ఉత్తమ తొలి చిత్ర నటిగా సైమా అవార్డును అందుకున్నారు. తెలుగులో ఆమెకు మంచి క్రేజ్ రావడంతో వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటించారు. సినిమాలు: లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తామావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా. హారర్ థ్రిల్లర్ ఎక్కడికి పోతావు చిన్నవాడాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతర్జాతీయ గుర్తింపు: అవికా గోర్ కేవలం భారత్కే పరిమితం కాలేదు. ఆమె నటించిన బాలికా వధు అనేక దేశాల్లో, ముఖ్యంగా వియత్నాం, కజకిస్తాన్ డబ్ అయి పెద్ద హిట్ అయింది. వియత్నాంలో ఆమెను ఒక సూపర్ స్టార్లా ఆరాధిస్తారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో పాల్గొని భారతీయ నటిగా గర్వకారణంగా నిలిచారు. ఒక దశలో అవికా గోర్ తన బరువు విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే పట్టుదలతో సుమారు 13 కిలోల బరువు తగ్గి తన మేకోవర్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన శరీరాకృతిని మార్చుకోవటమే కాకుండా మానసిక ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం గురించి సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు పెడుతుంటారు. నటనకే పరిమితం కాకుండా అవికా గోర్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి పాప్కార్న్ వంటి సినిమాలను నిర్మించారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఆమె ముందుంటారు. అవికాకు జంతువులంటే చాలా ఇష్టం. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుగ్గా పాల్గొంటారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆమె తన మూలాలను మర్చిపోకుండా నిరాడంబరంగా ఉండటాన్ని అభిమానులు ఇష్టపడతారు. అవార్డులు మరియు గౌరవాలు: రాజీవ్ గాంధీ నేషనల్ అవార్డ్ బాలనటిగా, బహుళ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు, సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమా. తెలుగు, హిందీతో పాటు ఆమె కన్నడ సినిమాల్లో కూడా నటించారు. కేర్ ఆఫ్ ఫుట్పాత్ 2 వంటి చిత్రాల్లో నటించి తన పరిధిని విస్తరించుకున్నారు. ఏ భాషలో నటించినా ఆ భాషా సంస్కృతిని, డైలాగ్లను త్వరగా నేర్చుకోవటం ఆమె ప్రత్యేకత. చాలా కాలం తర్వాత ఆమె 2023లో 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమాతో బాలీవుడ్లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. తద్వారా హిందీ వెండితెరపై కూడా తన ముద్ర వేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అవికా డిజిటల్ ప్లాట్ఫామ్లపై కూడా దృష్టి పెట్టారు.
పలు మ్యూజిక్ ఆల్బమ్స్లో నటించడంతో పాటు ఓటీటీ వేదికల కోసం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు. మ్యాన్షన్ 24 వంటి సిరీస్లతో ఆమె ప్రేక్షకులను అలరించారు. అవికా గౌర్ కేవలం ఒక నటిగానే కాకుండా బాధ్యత గల పౌరురాలిగా సామాజిక అంశాలపై గలమెత్తుతారు. ముఖ్యంగా మహిళా సాధికారత, విద్య మరియు జంతు సంరక్షణ వంటి విషయాల్లో ఆమె తన వంతు సహకారాన్ని అందిస్తుంటారు. అవికా గౌర్ ఒక గుజరాతీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినిమాల్లో నటించేటప్పుడు భాషపై పట్టు సాధించడానికి ఎంతో కృషి చేశారు. ఆమె తన సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటానికి ప్రయత్నించడం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. భాషా సరిహద్దులు దాటి దక్షిణాదిలో ఆమెకు దక్కిన ఆదరణ అసాధారణమైనది. కేవలం పెద్ద తెరకే పరిమితం కాకుండా సినిమా నిర్మాణ ప్రక్రియపై ఉన్న మక్కువతో ఆమె కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు. కెమెరా వెనుక జరిగే పనులపై అవగాహన పెంచుకోవటానికి ఆమె దర్శకత్వ విభాగంలో కూడా ఆసక్తి కనబరుస్తుంటారు. నేడు అవికా గౌర్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఆమె తన ఫిట్నెస్ ప్రయాణం, ఫోటోషూట్స్, తన ఆలోచనలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. యువతకు బాడీ పాజిటివిటీ, సెల్ఫ్ లవ్ గురించి అవగాహన కల్పించడంలో ఆమె ముందుంటారు. 2008 నుంచి 2010 వరకు బాలికా వధు ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు, 2011 నుంచి 2016 వరకు సస్సురాల్ సిమర్కాతో బుల్లితెరపై తిరుగులేని క్రేజ్. 2013లో ఉయ్యాల జంపాలతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ, 2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడాతో కమర్షియల్ హిట్, 2021 నుంచి ప్రస్తుతం వరకు నిర్మాతగా మారటం మరియు బాలీవుడ్లో కథానాయికగా రాణించటం. అవికా గౌర్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ తాను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు తెచ్చే లేదా బలమైన ముద్ర వేసే పాత్రలు చేయటానికే ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అందుకే ఆమె ఎంచుకునే కథల్లో వైవిధ్యం కనిపిస్తుంది. అవికా గౌర్ భారతీయ టెలివిజన్ నటీమణుల్లో చాలా తక్కువ మందికి దక్కే గౌరవాన్ని అందుకున్నారు. ఆమె తన లఘు చిత్రం అన్కైండ్ కోసం ప్రఖ్యాత కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచారు. ఇది ఒక నటిగా ఆమె పరిణితికి మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు ఉన్న గుర్తింపుకి నిదర్శనం. కేవలం నటనకే పరిమితం కాకుండా అవికా తన వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు చూపించడానికి రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నారు. ఖత్రోకే ఖిలాడి సీజన్ 9లో పాల్గొని తన సాహసోపేతమైన కోణాన్ని ప్రదర్శించారు. నచ్ బలియే తన డాన్స్ నైపుణ్యాలను నిరూపించుకున్నారు. టెలివిజన్ గేమ్ షోలలో తన చమత్కారంతో అందరినీ అలరించారు. అవికా గౌర్ తన చిన్నతనం నుండే కెమెరా ముందు పెరుగుతున్నప్పటికీ చదువును మరియు వృత్తిని సమంగా బ్యాలెన్స్ చేశారు. షూటింగ్ విరామాల్లో పుస్తకాలు చదువుకుంటూ పరీక్షలకు హాజరయ్యేవారు. ఆమె విజయానికి ప్రధాన కారణం సమయ పాలన, క్రమశిక్షణ అని ఆమె తోటి నటీనటులు చెబుతుంటారు.